హలో గైస్, చూడండి దట్స్ లైక్ ఆర్చిడ్ రోజ్ ప్లాంట్. దట్స్ లైక్ క్రీపర్ టైప్. మొత్తం కొమ్మలకి ఇవన్నీ మొగ్గలని వచ్చేసి చాలా బాగా పూస్తాయి పూలు కూడా. అందుకని చెప్పేసి నేను అయితే ప్లాంటేషన్ చేశాను. ఇది లాస్ట్ వీడియో మీకు చూపించాను ఇదంతా. కాకపోతే గ్రో అవుదేమో అనుకున్నా. అవేం చెప్పిందంటే గ్రో అవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పింది. సరే అని చెప్పేసి ప్లాంటేషన్ 3-4 days కల్లా మనకి మొగ్గలని కదా, మొగ్గలన్నీ కొంచెం ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. ఏంటా ఫ్లవరింగ్ వచ్చేసి కొంచెం మట్టిలో ఉండడం వల్ల ఏమన్నా కొంచెం ఇది వచ్చేసి కొంచెం ఫ్లవర్ అనేది బ్లూమింగ్ అయ్యేమో అనుకున్నాము. చూడండి మొత్తం పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ మొగ్గలు చూడండి, చిన్న చిన్నగా బ్లూమ్ అవుతూ ఉన్నాయి మొత్తము. చూడండి ఈ కొమ్మ కూడా సేమ్ అలానే ఉంది అసలు. ఇది చూడండి ఈ కొమ్మ కూడా సేమ్ అలానే మొత్తము కొంచెం బ్లూమ్ అవుతూ ఉంది అని చెప్పేసి. కింద చూస్తే ఈగుడు కూడా ఏం లేదు, ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే ఇదిగా అని చెప్పేసి నేను గ్రూమ్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి. ఎందుకంటే మనకు అప్పుడైతే అప్డేట్ తెలుస్తుంది అని చెప్పేసి మొత్తం లీవ్స్ అన్ని తీసేస్తున్నాను చిన్న చిన్నగా. అది లీవ్స్ కింద ఏంటంటే కొంచెం ఎగురు అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి అన్ని లీవ్స్ అది తీసేస్తున్నాను. ఇవి లీవ్స్ తీసినా కానీ మొదలు ఏం లేవు కాబట్టి మనకి ఈజీగా తీసేసుకోవచ్చు లీవ్స్. మనకి అప్డేట్ కూడా అప్పుడు తెలుస్తుంది ఏంటంటే గ్రో అవుదా అని చెప్పేసి. చిన్న మొత్తం అయితే గ్రూమ్ చేసేస్తున్నాము. ఎప్పుడైనా సరే మనం రోజ్ ప్లాంట్ కన్నా సరే, చామంతి కన్నా సరే, ఏ ప్లాంట్ కన్నా సరే మనము గ్రూమ్ చేస్తేనే మనకి ఇక్కడ అనేది స్టెమ్స్ అనేవి బ్రాంచెస్ అనేవి చాలా బాగా వస్తాయి. అందుకని చెప్పేసి మొత్తము లీవ్స్ అనేవి తీసేస్తున్నాను. ఎందుకంటే ఫ్లవర్స్ ఉండగానే లీవ్స్ తీసేస్తే అసలు చూడటానికి కూడా బాగోదు ప్లాంట్. అయినా సరే మనకి గ్రోత్ ముందు ముఖ్యం కాబట్టి నేను లీవ్స్ తీసేస్తున్నాను మొత్తము. ఇది వచ్చరికి నా దగ్గర థర్డ్ వెరైటీ ఈ రోజ్ ప్లాంట్. లీవ్స్ తీసింది కూడా కింద కొంచెం మిగిలితే నాకు అనిపించింది. అయినా సరే కొంచెం మొత్తం లీవ్స్ తీసేస్తున్నాను. చూడండి అనిపిస్తుంది కదా మీకు ఇదంతా. చూడండి ఫ్లవర్ చూడండి. నెక్స్ట్ డేకి వచ్చేసి నేను చూసి ఒకసారి చూస్తే చూడండి ఫ్లవర్స్ అన్ని బ్లూమ్, కాకపోతే స్మెల్ ఏం లేదు, కాకపోతే బాగుంది చూడటానికి. ఇది ఇంకొంచెం గ్రో అయిన మీకు అప్డేట్ ఇస్తాను. అందులో ఛానల్ వాచ్ చేస్తున్న ఫర్దర్ బెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.